పేదల పాలిట ఉన్న ప్రభుత్వ కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారి తోటా భారతి కుటుంబానికి 3,28,000 రూపాయల చెక్కును, బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న పబ్బినేడి వీరకుమార్ కుటుంబానికి 65,000 రూపాయలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో లేని కొన్ని వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు భరోసా ఇస్తూ వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 288 మందికి సుమారు 1,84,00,000 రూపాయలు అందించారన్నారు. వేదనలో ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక్కటే అన్నారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న మాకు ఎమ్మెల్యేగా నానాజీ భరోసా ఇచ్చి మాకు ఆర్థికంగా ఆదుకున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజల ఆరోగ్యమే తమ ధ్యేయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక రంగాల్లో ఆరోగ్యం మీద అనేక జాగ్రత్తలు తీసుకుంటా పరిశుభ్రాలు, ఈ వారం పరిశుభ్రత కార్యక్రమం అని అలాగే రకరకాల కార్యక్రమాలు పారిశుద్ధ్యం గురించి అటువంటి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ వెళ్తూనే ఉంటా. ఒక పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ మీద అలాగే ఇంటెన్సివ్ కేర్ బెడ్లు పెంచుకుంటా, వెంటిలేటర్లు పెంచుకుంటా, ఆరోగ్యశ్రీలో మరికొన్ని వ్యాధులను కలుపుకుంటా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇవన్నీ దాటిన తర్వాత కూడా కొన్ని సెక్షన్స్లో ఆరోగ్యశ్రీలో లేనటువంటి జనరల్ హాస్పిటల్లో అందుబాటులో లేనటువంటి కొన్ని సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటుంటే వారు ఆరోగ్యశ్రీ కార్డు పరిధిలోకి రానప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వారికి కుటుంబానికి ఇంట్లో ఒక వ్యక్తికి ఏమైనా అనారోగ్యం పాలైతే ఈ రోజుల్లో కుటుంబం అంతా ఆర్థికంగా అనారోగ్యం పాలవుతుంది. ఆర్థికంగా అనారోగ్యం అవుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్నడూ లేని విధంగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరో జిల్లాలో 100కో 1,00,00,000కో ఒకటికి అందేది ఇదివరకు పూర్వం. అటువంటిది ఇవాళ కోరిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారి దృష్టిలోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు వారి దృష్టిలోకి వెళ్తుంది. వారి దృష్టిలోకి వెళ్ళే అవకాశం లేనప్పటికీ కూడా ఆయన ఒక వింగ్ని పెట్టి ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక వింగ్ని పెట్టడం జరిగింది. సెక్రటరియట్లో పెట్టి అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఒక బాధ్యత గల నాయకత్వం ఎవరైనా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే రికమెండ్ చేసినా తప్పకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మన కాకినాడ మన ఆఫీస్ నుంచి 288 మందికి పంపడం జరిగింది. ఈ రోజు దాకా ఈ 2 చెక్కులతో కలిపి 196 మందికి 1,84,17,120 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పరిశీలనలో నిన్న కూడా పట్టుకెళ్ళి ఇచ్చాం. 27, 25, 30 అవి అన్నీ కలిపి పరిశీలనలో 92 ఉంది. ఈ వీక్ నెక్స్ట్ వీక్ 15, 20 తారీఖులకి ఇంకొక 20, 30 వచ్చి ఉన్నాయి అని ఎప్పటికప్పుడు అట్లా డిస్పాచ్ చేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ 2 చెక్కులు, ఒక చెక్ అయితే తోట భారతి చైల్డ్ 3,28,560 రూపాయలు. ఏంటి బాబు అనారోగ్యం ఏంటి? నిమోనియాతో బాధపడుతున్నటువంటి చైల్డ్కి 3,28,000 రూపాయలు, 500 రూపాయలు అయితే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ సహాయాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పబ్బినేడి వీరకుమార్ గారు 65,058 రూపాయలు ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉంటే వారి కుటుంబానికి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అండగా నిలబడుతూ ఉన్నారు. వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెక్లే